మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోని 5 రోజుల్లో 5గురు చనిపోయారు. ముంబైతో పాటు దాని పరిసర జిల్లాలైన థానే, ఫాల్గన్, రాయ్గఢ్లలో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంధేరి సబ్వేతో పాటు ముంబైలోని రోడ్లన్నీ వరద నీటితో చెరువును తలపిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై మోకాల్లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. వాతావరణం మరింత అనుకూలించకపోవడంతో విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకొని ముంబైలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. గడిచిన 24 గంటల్లోనే ముంబైలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై లైఫ్ లైన్ గా భావించే సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర ఆటంకం కలిగింది. అంధేరి ఈస్ట్ సబ్వే వంటి నీట మునిగిన కీలక ప్రాంతాల్లో పేరుకుపోయిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు అధికారులు డీవాటరింగ్ పంపులను అమర్చి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.